హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. గార్లిక్ బటర్ ష్రింప్ పెన్నె పాస్తా మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు అయితే మీకు చూపిస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెన్నె పాస్తా, ఇక్కడ ఎమిరేట్స్ మ్యాక్రోనీ అని కూడా అంటారు. పెన్నె పాస్తా నేను హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. మష్రూమ్స్ ఒక 10, ష్రింప్స్ కూడా ఒక 10 అయితే క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. వాటర్ అయితే బాయిలింగ్ అయితే పెట్టుకున్నాను. బౌల్ తీసుకుని 500 ml వాటర్, సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ ఆలివ్ ఆయిల్ కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ కొద్దిగా వేసి పాస్తా బాయిలింగ్ అయితే పెట్టుకున్నాను. వేరే ప్యాన్ అయితే తీసుకుని ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్, స్మాల్ ఆనియన్ చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. గార్లిక్ కూడా 5 పాట్స్ అయితే చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి. మష్రూమ్స్ కూడా యాడ్ చేశాను. అన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక 2-3 మినిట్స్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా ఫ్రై అవ్వడానికి. తర్వాత ష్రింప్స్ కూడా యాడ్ చేశాను. ఇవి కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ష్రింప్స్ అన్నీ కూడా బాగా పెట్టుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలర్ అయితే మారిపోతాయి వెంటనే హైలో పెట్టేస్తే. అందుకే స్లోగా 2-3 మినిట్స్ అయితే పడుతుంది. అన్నీ కూడా మనకి స్లో మంట మీద అయితే వేపుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు దీనికి. ఇక్కడ నెపోలిటానా ఇది టమాటో అన్నమాట, చాలా బాగుంటుంది ఇది టేస్ట్. మనకి ఇక్కడ 380 ml కనిపిస్తుంది కదా, హాఫ్ బాటిల్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేసాము. ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ అయితే వంట అయితే చేస్తున్నారు. ఇక్కడ మాస్టర్ చెఫ్ ఇక్కడ అయితే కుకింగ్ అయితే చేస్తున్నారు. ఈ పాస్తా నేను నార్మల్గా అయితే కుక్ చేస్తాను. ఇలాంటివి ఏమైనా ఉంటే మా హస్బెండ్ అయితే కుక్ అయితే చేస్తారు. తనకు తెలియకుండా అయితే నేను ఫోటో అయితే తీసాను. హాఫ్ కప్ అయితే యాడ్ చేశాం కదా, ఇది మిక్స్ అయితే చేసుకోవాలి. ఫోటో అయితే తీయొద్దని చెప్పారు, అయినా కూడా నేను ఫోటో అయితే యాడ్ చేశాను. ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా. ఫ్రై చేసుకోవాలి స్లోగా. ఈ టమాటో పేస్ట్ అంతా కూడా మనకి ఫ్రై అవ్వాలి, అంటే స్మెల్ అది రాకుండా, పచ్చి స్మెల్ ఇదంతా కూడా స్లోగా ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అవ్వడానికి మినిమం 2-3 మినిట్స్ అయితే పడుతుంది ఈజీగాని. బేసిల్ అయితే ఇక్కడ యూస్ చేశాను, డ్రై బేసిల్. ఫ్రెష్ బేసిల్ కూడా దొరుకుతుంది, సేమ్ తులసాకు లాగే ఉంటుంది, కాకపోతే బ్రీడ్ కొంచెం వేరేగా ఉంటుంది. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఫ్రెష్ బేసిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై బేసిల్ కొద్దిగా యాడ్ చేశాను. ఇక్కడ వాటర్ అయితే బాయిలింగ్ అయితే అవుతుంది, పాస్తా బాయిలింగ్ కి. ఇప్పుడు పెన్నె పాస్తా అయితే ఈ బాయిలింగ్ లో అయితే యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా బబుల్స్ వచ్చేలాగా అయితే చూడాలి. ఇక్కడ బాగా ఇంకా బబుల్స్ అయితే రాలేదు, ఇంకా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక అప్పుడు దీని సంగతి అయితే చూద్దాము. పక్కనే ఇది కూడా రెడీ అవుతుంది, ఫ్రై అవుతుంది. పక్కన రెండు కూడా రెడీ అవుతున్నాయి. హస్బెండ్ కుక్ చేస్తే ఇలా రెండు కూడా సైమల్టేనియస్గా అయితే కుక్ చేస్తారు. ఈజీ అండ్ ఫాస్ట్గా అయితే కుకింగ్ అయితే అయిపోవాలి. ఇంకా నేనైతే ఫస్ట్ బాయిలింగ్ అయితే చేసి తర్వాత ఇలాగా పేస్ట్ అయితే రెడీ చేస్తాను. మా హస్బెండ్ అయితే రెండు ఒకసారి పక్క పక్కనే పెట్టేసి వెంటనే అయితే అవగొట్టేస్తారు వంట. మీ హస్బెండ్స్ కూడా ఎవరైనా ఇలా ఫాస్ట్ కుకింగ్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. వాటర్ కూడా బాగా బాయిలింగ్ అయితే ఈ స్టేజ్లో మనం ఒకసారి చెకింగ్ అయితే చేసుకోవాలి. పాస్తా ఒకసారి ఒకటి తీసుకుని ఒకసారి మనకి బ్రేక్ అవుతుందా లేదా, ఉడికిందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. ఇది అయితే డ్యాన్స్ అయితే వేసేస్తుంది, ఒకసారి బ్రేక్ అయితే అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఇంకా ఈ పాస్తాని అయితే దాంట్లో అయితే యాడ్ చేయరు, ఇదైతే డస్ట్బిన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మిగతా పాస్తా అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా దీన్ని డ్రైన్ అయితే చేసుకోవాలి. వాటర్ కొంచెం వాటర్, హాఫ్ కప్ వాటర్ అయితే పక్కనైతే ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న పెన్నె పాస్తా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ష్రింప్స్, మష్రూమ్, ఈ టమాటో పేస్ట్ అంతా కూడా మనకి ఈ పాస్తాకి అయితే పట్టాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పట్టడానికి 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడ ఆయిల్ అయితే తక్కువైందంట, కొద్దిగా ఆయిల్ అయితే ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఈ స్టేజ్లో బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ పీస్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ హెవీ క్రీమ్ కానీ చీజ్ కానీ హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకుంటే, ఫుల్ క్రీమ్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే రిచ్గా అయితే ఉంటుంది. ఇక్కడ నైట్ టైం డిన్నర్ కాబట్టి మేము ఓన్లీ బటర్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ సాల్ట్ కూడా యాజ్ పర్ యువర్ టేస్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక రెడ్ చిల్లీ అయితే తీసుకుని దాన్ని చాప్ చేసి ఇక్కడ యాడ్ చేశారు.
చిన్న చిన్నగా అయితేని కట్ చేశారు మొత్తం అంతా కూడా. పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ అయితే చేశారు. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇవన్నీ కూడాని మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పాస్తాకైతే పట్టనివ్వాలి. ఈ స్టేజ్‌లో మనకి వాటర్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే డ్రైన్ వాటర్ ఉంది కదా ఆల్రెడీ, ఆ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి మాడకుండా గాని. ఇవన్నీ కూడా స్లో మంట మీద మనం ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా దీనికి పట్టేలాగా అయితే చూసుకోవాలి. ఇక్కడ పాస్తా కూడా ఇందులో కొంచెం కుక్ అయితే అవుతుంది. ఇవన్నీ కుక్ అవ్వడానికి 3-4 మినిట్స్ సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని బేసిల్ తోటి గార్నిషింగ్ చేసుకొని హాట్‌గా ఉన్నప్పుడే దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. రెస్టారెంట్ స్టైల్‌లో గార్లిక్ బటర్ ష్రింప్ పెన్నె పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో అయితే తెలియచేయండి. I hope everyone like this video. Please like, share and subscribe my channel. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.